ఈ తొక్కలో లింకులు ఏంటో నాకు అర్థం కావట్లేదు. మొత్తం 5 టీంలు ఉన్నాయి. ఇప్పుడు పిలిస్తే ఒక టీం వచ్చి స్కిట్ చేస్తుంది. మరి ఆలస్యం ఎందుకు, పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. నమస్తే సార్. నమస్తే మేడం. మేం పెద్ద గ్యాంగ్స్టర్లు, మర్డర్లు అవి చేస్తుంటాం. రే ఆ రవిగాడు తెల్లారితే సూర్యుని చూడకూడదని చెప్పాను, చేసావా? ఆడి కళ్ళకు గంతలు కట్టాను. ఆడు ఎంత అడిచి గీకి పెట్టుకున్నా సరే సూర్యుడిని చూడలేడు. నువ్వు కూడా ఏడోసారి కట్టుకో, మేము చూడకుండా ఉంటాం. ఏ ఆ సుబ్బారావు గారు భూమి మీద లేకుండా చేయమని చెప్పాను, ఏం చేసావు? భూమి మీద లేకుండా చెమినాడు కాబట్టి వాడిని మంచాన్ని కట్టేశా. ఆ తర్వాత ఏం జరిగిందో నన్ను అడగొద్దు. మీరు ఇలా ఉన్నారు కాబట్టి ఒక్క సెటిల్మెంట్ రావట్లా. అందుకే మన గ్యాంగ్ కు ఒక కత్తి లాంటి కుర్రాన్ని పిలిచాను. వాడు వస్తున్నాడు. ఈ సాంగ్ కోసం చుట్టూ తిరగాల? ఏ ఈ బొగడా క్యారెక్టర్ కోసం నువ్వు నా చుట్టూ తిరగలేదా? గన్ను చూడాలనుకో తప్పు లేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోకు లేచిపోతావు. స్కిట్ చేయాలనుకో తప్పు లేదు, కానీ టెలికాస్ట్ లో చూడాలనుకో ఎడిటింగ్ లో చూడు, ఈ టీమ్ లో పని చేయాలంటే ఎప్పుడో చెవడేం చేస్తాడో నీకు తెలుసుండా. ఎప్పుడు ఎవడొచ్చినా నిన్నైతే ఏం చేయడు, నువ్వేం ఫీల్ అవ్వకు, ఓకేనా? నిన్న కాక మొన్నొచ్చి మన రేటా మీద పంచిలేస్తావరా? ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? ఎక్కడ దిగింది? వచ్చినప్పటి నుంచి మాట్లాడుతూనే ఉన్నావు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఎవరినైనా కొడతాను. అయితే ఇదిగో నీకు దండం తల్లే, ఇదిగో నీకు దండం తల్లే. ఫైట్ फिर मिलेंगे, बाद मिलेंगे. సరే మిలేంగే పో. ఇంతకీ నా ఇలియానా ఎక్కడ? ఇంద్రజ గారి ఇల్లు అంతుంది, ఇది ఇలియానా? ఇది నీ చూపులు నా వీపుకి తగులుతున్నాయి. మరి పొట్ట పంజాగుట్ట దగ్గర, వీపు వికారాబాద్ దగ్గర ఉంటే చూపు రెండు మధ్య మధ్యలో మెట్రో ట్రైన్లు కూడా తగులుతాయి. సరే లిఫ్ట్ కి ఎక్కుదాం రా. సెంట్ బాగుంది. ఇది సెంట్ కాదు, శానిటైజర్. ఇంట్లోనే ఇంకో 4 లీటర్లు ఉంది. రాత్రి అయితే స్టాక్ లేదన్నా దాగేసావు, పోతావు. ఏం చేస్తుంటారు? నేను గాలికి తిరుగుతుంటాను. మరి తిరగలేదేంటి? బయటకు వెళ్ళాక సారీ అన్న పొరపాటు వేసినా నువ్వు తిరుగుతావు, మరి చూసుకో. ఇంతకీ బాక్స్ లో ఏముంది? ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఫ్యామిలీ మొత్తం తినేది నువ్వు ఒక్కదాని తినేస్తున్నావు కదా. అయిపోయింది. ఒకవేళ నేను పోతే ప్రొడక్షన్ వాళ్ళకి 10 కేజీలు బియ్యం మిగులుతాయి. అంత నుంచి ఇవ్వలే కానీ బయటికి కొట్టావు కదే. నీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? మా ఇంటికి వచ్చి రోజు నాకు ఒకడు ఏడిపిస్తున్నాడు. ఎవడాడు? ఎవడాడు? నీకెందుకులే. సర్లే వాడు ఈడేవాడు. అయినా నీకు నా మీద ఎందుకు అంత పిచ్చి? వాడు ఎవడో ఏడిపిస్తే నీకెందుకు? నిన్ను కూడా ఏడిపించిన లవ్వుట్ గాడు ఎవడో తెలుసుకుందామని నాకు. ఎవడెంతగాడు వాడు పిలిపించు. ఎవర్రా కోహినీర్ వజ్రాన్ని బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారు. అంది చూడు ఎలా నడిచి వస్తుందో. ఎవర్రా సిరియాలోనే కరువు ఉంది, అంది చూడు ఎలా నడిచి వచ్చిందో. ఇక్కడ ఉంటే నీకు రక్షణగా లేదు, వెళ్ళిపోవరా? ఇదిగో వెళ్ళిపోనా? నువ్వు రెడీగా ఉన్నట్టున్నావు. వాడు వెళ్ళిపోతే రక్షణ కాదు, వాళ్ళు చేసే పోరాటానికి శిక్షణ అవుతావు నువ్వు. ఏదో రోజు ఎన్కౌంటర్ లో పోతావు. జస్ట్ పని చేసినందుకు పోతే మీరు చాలా చేసిన నీ ఎంత ఇప్పుడు కదరా, తర్వాత తెలుస్తా చూడు. మళ్ళీ వెళ్తున్నారంటగా. ఈసారి కాకినాడ అంట కదా. నువ్వు వాడే బుల్లెట్ లెక్క గవర్నమెంట్ కి చెప్పాలి. నేను ఎన్ని పంచులేసిన ఎవ్వడికి లెక్క చెప్పక్కర్లేదు. చూస్తా నీ ఎంత. మళ్ళీ వెళ్తున్నారంటగా. పండు, నేను ఇంటికి వెళ్ళొస్తా. సరే. వీడి పని ఎలా కాదు. డాన్ మోహన్ ఇందుగా మొన్నబాయ్ ఎక్కడున్నాడు? ఏరా ఆ పండుగాడెవడు? నేను చాలా సార్లు పిలిచాను, వాడు రమ్మంటే రాలేదు. నేను కూడా చాలా సార్లు పిలిచా, రాలేదు. ఇది సర్లే గాని వాడెవడో పోలీసోడు మనం చేసే ప్రతి పనికి అడ్డొస్తున్నాడంట. వాడిని లేపేయాలరా. వాడి బాబు ఎవడో పిలిపించండి. ఏరా బాబంటే నాజరు వస్తారనుకున్నాను. ఇరా రేజర్లు అమ్ముకునే వాడు వచ్చాడండి.
ఇందుకు నీకేం కావాలి? మొహమ్మద్ ఖాన్ ఐటమ్ సాంగ్. అది నాకు కావాలి, కానీ ఇక్కడ ఎవరు లేరుగా. నేను ఉన్నాను కదా. నేను అడిగింది మొహమ్మద్ ఖాన్ సాంగ్, ముంగీస్ సాంగ్ కాదు, ముంగీస్ సాంగ్ కాదు. నువ్వెన్ని చేసినా నీ టైం స్టార్ట్ అయిందిరా. నా టైం ఇప్పుడే కాదు, వాచ్ కొన్నప్పుడే స్టార్ట్ అయింది. ఇలాంటి ఉప్మా పంచులేసే లుచ్చాగాడు ఏదో ఒక రోజు వస్తాడు, జాగ్రత్త నానా అని 1కి 10 సార్లు చెప్పాడు రా. ఈ రోజు నువ్వు వచ్చావు. ఇందుకి నీ కొడుకు ఏం చేస్తుంటాడో చెప్పు. ఇలా డైలాగులు మింగేసే వాళ్ళని ఏరుతుంటాడు రా. ఇందుకి వాడి పేరేంటో చెప్పు. జబర్దస్త్ బ్యాచ్ నెంబర్ 2016 ట్రైన్డ్ ఇన్ అదిరి హ్యాపీ నన్ అదర్ దాన్ హైపర్ ఆది. ఇంత బిల్డప్ ఇస్తున్నాడంటే నిన్ను వేసేయాల్సింది. నానా అమ్మో, ఇంత పెద్ద డైలాగ్ ఇచ్చాడంటే వీడిని కూడా వేయాలి. అదేంట్రా అప్పుడే వేసేసావు. నోరు లేప ముందలే ఏమన్నారు, పోనీ ఒక ఆనిచ్చా డైలాగు. సాయి వీడి సాయి అయితే మరి హైపరాది ఎవడ్రా? ఇవేనా ఇంకేమైనా చెప్పేది ఉందా? ఆ పోలీసోడు ఈ పండుగ రెండు ఒకటేనా? పోలీసు చూడండి నేనేరా. ఆగరా, పోలీసులు అంటే అలవాట్లు పరిగెత్తా, నువ్వు కూడా పోలీసు వేసుకుంటా. నీలాంటి వాళ్ళు నా దగ్గర చాలా మంది ఉన్నారా. నీలో స్పెషాలిటీ ఏంటి? ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్నా. ప్లీజ్ ఒక్కసారి కమిట్ అవ్వా, నా కోసం. అదే అందరిని వేసేసా. మీరు ఎందుకు వచ్చారు? అందరిని వేసేసానన్నారు, నిన్ను వేసేయడానికి వచ్చాం. మీరెవరు? మహేష్ బాబు ఫ్యాన్స్ ఇక్కడ. చిన్నగారా కొట్టేస్తారా ఏంటి? ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ పోకిరి? చాలా స్టైలిష్ గా అనిపించారు. వెరీ నైస్ ద వే మీరు ఆ ఎంట్రీ ఇవ్వడం దగ్గర నుంచి డైలాగ్ డెలివరీ ఎక్కడ కూడా తగ్గలేదు. చాలా స్టైలిష్ అనిపించారు మీరు. అది గారు సూపర్ అండి. థ్యాంక్ యూ. మనో గారు స్కిట్ బాగుంది. ఎక్స్ట్రాడనరీ ఉంది దొర. నీ ఎంట్రీ, వాసు ఎంట్రీ చాలా బాగుంది. ఆల్ టుగెదర్ ఫెంటాస్టిక్. వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇక్కడ నుంచి అన్ని కొత్తగా ఉండిపోతుంది. ఇప్పుడు మనం టీమ్ లీడర్స్ అందరినీ ఎంకరేజ్ చేయాలి. అవును సార్, మధ్యలో ఎక్కడో మన టీమ్ లీడర్స్ కామెడీ పక్కనే పెట్టారు సార్. నన్ను కూడా పక్కన పెట్టారు ఈ మధ్య. అన్ని డబుల్. యా, అన్ని డబుల్ అయితే యాంకర్ కూడా డబుల్ గా ఉండాలి కదా. తెల్లతోలు కదా, స్టైలిష్ గా ఉంటది. హలో మాస్, ఇక్కడ మాస్ పిల్ల. నువ్వు మాస్ అయితే మానస్ ఊర్రా మాస్ ఇక్కడ. ఇంతవరకు టీమ్ లీడర్స్ మధ్యలో పోటీ జరిగింది. ఇప్పుడు యాంకర్స్ మధ్యలో పోటీ జరగబోతుంది. ఈ మాత్రమేనా చేంజెస్? ఇంకేమైనా జరగబోతుందా? ఇప్పటి వరకు జబర్దస్త్ ఆడియన్స్ లో ఉంది, ఇప్పుడు జబర్దస్త్ లోనే ఆడియన్స్ ఉన్నారు. ఎప్పుడు టీవీలోనే చూస్తూ ఉంటాము, ఎప్పుడెప్పుడు డైరెక్ట్ వద్దామా అని ఆలోచన. ఈ ఎపిసోడ్ స్టార్ట్ దగ్గర నుంచి మొత్తం ఎపిసోడ్లు అయిపోయేంత వరకు నవ్వుతూనే ఉంటారు. చూసావా రష్మి, ఇప్పటి నుంచి మానస్ గాడి హవా స్టార్ట్ అవబోతుంది. వద్దు మానస్, ఈ స్పెక్స్ ఇవన్నీ వద్దు, ఇవే పెట్టి